మొదటి విడత అంటమే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఒక విడతే మన లెక్కలో మొదట్లో తీసుకున్న భూములకి మీరిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ పనులన్నీ చేయడంలోనే మీరు ఇంత చూపిస్తున్నారు. దీనికే ఇవాళ డబ్బులు సరిపోవేమో అని అంటున్నారు. అయినప్పుడు మీరు రెండో విడత మూడో విడతకి వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆలోచనల్ని ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటి వరకు మేము రైతుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం, కాకపోతే రైతులు ఆలోచించుకోవాలి, ఎందుకు అడుగుతున్నారు, ఏం కడతామంటున్నారు, ఎందుకు అవసరం అంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మొదటి విడత విషయంలో జరిగిన తప్పులను చూసుకోండి అని చెప్పి రైతులకి కేవలం సూచనలు మాత్రమే చేశాం, విజ్ఞప్తి మాత్రమే చేశాం. ఇంకొకటి విజ్ఞప్తి మేము మొదటి నుంచి రైతులకు చెప్తున్నది ఏంటంటే, మొదట్లో భూములు ఇచ్చిన రైతుల పక్షం నుంచున్నట్లుగా పొద్దున రెండో విడత మూడో విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీతో పాటు మీకు సహాయంగా ఎవరో నుంచోరు. అది మీ రిస్క్ మీద మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తున్నారో, నారాయణ గారిని నమ్మిస్తున్నారో, సిఆర్డిఏ కమిషనర్ గారిని చూసి నమ్మిస్తున్నారో, లోకేష్ గారిని చూసిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తున్నారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీకు ఈ బాధ్యత వాళ్ళు వహించరు. వాళ్ళు చెప్పినవన్నీ మీకు చేసి పెడితే మాకేం ఇబ్బంది లేదు. చేయలేదు అని చెప్పి రేపు రోడ్లు ఎక్కితే మేము ఎవరం మీకు సహాయం రాలేము. ఎందుకంటే అది మీ మధ్యన ఉన్న దాదాపు ప్రైవేట్ ఒప్పందం లాంటిది అని చెప్పి కూడా ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజున ముఖమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా రెండో విడత మూడో విడత రైతులకి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈ ఆలోచనలు మానుకోండి. ఇవాళ వరకు మీరు మీ అవసరాలు ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి ఎమర్జెన్సీ ఏంటో, ఎందుకు మీకు ఇంకా భూములు కావాలో అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. నోటికి వచ్చిన లెక్కలు చెప్తున్నారు తప్ప. కాబట్టి ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరు. మీ అసమర్థత మొదటి విడత డెవలప్ చేసే దాంట్లోనే కనిపిస్తుంది. మీ అసక్తత, అసమర్థతనాలో, బలహీనతనాలో, ఆసక్తి లేకపోవడం అనాలో కనిపిస్తుంది. మీరు రెండో విడత మూడో విడతకి న్యాయం చేస్తారన్న నమ్మకాలు మాకు పోయినాయి. ఈ విషయం మొఖమాటం లేకుండా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఈ విషయం మానుకోండి. మూడో అతి ముఖ్య విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటి విడతలో ఈ రోజున ప్రభుత్వం దగ్గర సిఆర్డిఏలో వెబ్సైట్లో ఉన్న లెక్కల ప్రకారమే దాదాపు 17,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లు పోను, రోడ్లు, కామన్ సర్వీసెస్ పోను, ప్రభుత్వం దగ్గర ఇవాళ 17,000 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మీరు ప్రభుత్వం భవనాలు కానీ వాటన్నిటికీ 300-400 ఎకరాలు, ఇంకొక 800 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారు. ఈ అన్నీ పోయినా ఎంత ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా 2,000 ఎకరాలు ఇప్పుడు ఖర్చు అయింది. 15,000 ఎకరాలు ఇవాళకి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 15,000 ఎకరాలు మీరు దేనికోసం కేటాయించబోతున్నారు? ఏ జోన్లో ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఎడ్యుకేషన్ సిటీ అంటారా? అక్కడ ఎవరిని పెట్టుకోమంటారు? ఏ రేటుకి ఇస్తారు? ఎవరికైతే ఇస్తారు? ఓకే, అల్లాటప్ప స్కూళ్ళకో కాలేజీలకో ఇమ్మని మేము చెప్పట్లా. ఏ స్థాయిలో ఉన్న కాలేజీలకి స్కూళ్ళకి ఇస్తారు, ఏ రేటుకి ఇస్తారు అనేది బోర్డు పెట్టి అక్కడ ఒక రేట్లు బోర్డు పెట్టండి, ప్రైస్ లిస్ట్ పెట్టండి. ఇది ఎంటర్టైన్మెంట్ సిటీ అంటారా? అక్కడ ఎంత రేటు పెడతారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తారు, బోర్డు పెట్టండి, రేట్లు పెట్టండి. అంతే తప్ప మాకు ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది, వాళ్ళు తీరుబడి ఉన్నప్పుడు కలుస్తారు, కలిసినప్పుడు రికమెండేషన్లు చేస్తారు. అవి మళ్ళా మా మున్సిపల్ శాఖ మంత్రి గారు చూస్తారు, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు చూస్తారు, తర్వాత క్యాబినెట్లో పెడతారు, లేకపోతే ఇంకొక ఉపసంఘంలో పెడతారు, అక్కడ ఆమోదిస్తారు. అప్పుడు అలాట్ చేస్తామంటే 15,000 ఎకరాలు మార్కెటింగ్ చేసే పద్ధతి ఇది కాదు. ఈ రకంగా మీరు 15,000 ఎకరాలని మార్కెటింగ్ చేయలేరు. వచ్చే 3 ఏళ్లలో ఇందులో ఒక సింహభాగాన్ని కూడా మీరు మార్కెటింగ్ చేయలేరు, సంస్థలను తేలేరు, ఉద్యోగాలు కల్పించలేరు. మీరు ఏ జోన్లో ఎటువంటి బిల్డింగులు రావాలి, ఆ బిల్డింగులకి ఎఫ్ఎస్ఐ ఎంత, ఎన్ని అంతస్తులు కట్టుకొని ఇస్తారు,
ఎంత ఏరియా కట్టుకొని ఇస్తారు, ఈ వివరాలన్నీ చెబుతూ ఈ రేట్ అయ్యా ఇన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, ఈ రకమైన సంస్థల్ని ఆమోదిస్తాం అని చెప్పి మీరు ఎక్కడికక్కడ డిక్లేర్ చేస్తే వచ్చినాళ్ళు వచ్చినట్టుగా అప్లికేషన్ పెట్టి ఈ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ల్యాండ్ శాంక్షన్ అయ్యేటట్టు ఉండాలి. అంతే తప్ప మాకు నమ్మకం కలిగితే అవన్నీ షరతుల్లో పెట్టండి. మీకు నమ్మకం కలిగించడానికి ఏం షరతులు కావాలో ఆ షరతులు పెట్టండి. ఆ షరతులకి కట్టుబడి ఉండేవాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి తప్ప వేరే రకంగా రావు. మీరు క్వాంటం కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇంకొక 3 ఏళ్ళు కూడా ఇట్లాగే గడిచిపోతుంది. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థల్ని అమరావతి తీసుకొచ్చే విషయంలో గత 2 ఏళ్లుగా మీరు ఏమాత్రం పురోగతి చూపించలేదు. మీ కారణాలు మీకు ఉండొచ్చు. మీరు వికేంద్రీకరణ కావాలని ఉండొచ్చు, మేము పలానా చోట పలానా రకం ఇండస్ట్రీ తీసుకొస్తామని మీ ఆలోచన అయి ఉండొచ్చు. దాన్ని ఏం తప్పు పట్టట్లా. కానీ అమరావతిలో మాత్రం ఏమీ పెట్టడం లేదు అనేది వాస్తవం. మీరేం పెట్టలేనప్పుడు 15,000 ఎకరాలు మీరు దగ్గర పెట్టుకుని ఏం చేయబోతున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? ముఖ్యమైన విషయం మేము ప్రజలకు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఈ 15,000 ఎకరాల్లో 10,000 ఎకరాలైనా సరే మీరు ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంట్ చేతుల్లోనే పెట్టుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఈ 10,000 ఎకరాలని సెంటు భూముల చొప్పునో లేకపోతే ఇష్టం వచ్చిన పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి పందారమో చేయరని నమ్మకం ఏంటి? ఎవరిని నమ్మాలి మేము ఈ రోజున? ఏ రకంగా నమ్మాలి? R5 జోన్ అని R10 జోన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనకు కనబట్టలేదా? ఎన్ని తిప్పలు పడితే అది ఆగింది. రేపు పొద్దున ఆపుకోగలం వాటిని. కాబట్టి ప్రభుత్వం దగ్గర భూమి మిగిలిపోయి ఉండడం ప్రమాదకరం. కాబట్టి వచ్చే 3 ఏళ్లలో మీరు ఏ జోన్లో ఎవరు ముందుకు వస్తారో, దేశ విదేశాల్లో NRIలు ఆంధ్రప్రదేశ్ని అభిమానించే శ్రేయోభిలాషులు దేశాల్లో విదేశాల్లో ఎక్కడుంటే వాళ్ళందరికీ పబ్లిక్గా అనౌన్స్ చేసి ప్రజల్ని, రైతుల్ని, NRIల్ని భాగస్వాముల్ని చేసి ఈ భూములన్నీ సంస్థలకి, డెవలప్మెంట్కి, ఇన్వెస్టర్లకి అమ్మేయండి. థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. సో దట్ ఎవరు వచ్చినా కానీ దాన్ని కదల్చలేని పరిస్థితి, అమరావతిని కదల్చలేని పరిస్థితిని క్రియేట్ చేసినాడు మాత్రమే ఇన్వెస్టర్లకి అమరావతి మీద మళ్ళా తిరిగి నమ్మకాన్ని పాదుగొలపగలుగుతారు. లేకపోతే ఈ మావిగన్ భయాలకి, ఈ కత్తి యుద్ధాలకి ఇన్వెస్టర్లు ఎవరు ఈ పరిస్థితుల్లో అయితే ధైర్యం చేయలేరు. పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ కూడా అది సరిపోదు. ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించాలి అని అంటే భూమి మొత్తం మీరు పనికొచ్చే ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలకి భూమిని బదలాయించడం మాత్రమే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయమే ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.